గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఈరోజు మీకు నేను ఒక వేమన పద్యాన్ని పరిచయం చేస్తాను. వేమన శతకం నుండి మీకు ఇంతకుముందే పాత వీడియోలో చెప్పాను. శతకం అంటే 100కు పైన పద్యాలు ఉన్నది. కరెక్ట్గా 100 ఉండాలనే రూల్ ఏం లేదు. 100కు పైన కొంతమంది 108 వరకు కూడా రాస్తారు. 100కు తగ్గకుండా ఉంటేనే దాన్ని శతకం అంటాం. అలా అని వేమన 100 పద్యాలు మాత్రమే రాయాలి. కొన్ని వందలాది పద్యాలు రాశారు. అలాంటి ఆణిముత్యాల నుండి ఒక పద్యాన్ని ఈ రోజున నేను ఎన్నుకున్నాను. ఎందుకంటే ఈ పద్యం మీకు ఉపయోగపడుతుందని నాకు అనిపించింది. మీకు ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అంకిలెరిగి మాటలాడ నేర్చినప్పుడే పిన్న పెద్ద తనములెన్ననేలా, పిన్న చేతి దివ్వె పెద్దగా వెలగదా, విశ్వదాభిరామ వినురవేమా, విశ్వదాభిరామ వినురవేమా. వేమన పద్యాల్లో ఉన్న గొప్పదనం ఏంటంటే ఆల్మోస్ట్ అందులో ఉన్న అన్ని వర్డ్స్ మనకు అర్థమైన పదాలే ఉంటాయి. ఏదో ఒకటో రెండో ఆ ప్రాంతంలో ఆయన తిరిగిన ప్రాంతంలో ఉన్న మాండలిక పదాలు అయి ఉండొచ్చు. మీకంత ముందే నేను ఒక వీడియోలో ఈ విషయం గురించి చెప్పాను. భాష అనేది ఒక్కొక్క ప్రాంతం అంటే ఒక 100 కిలోమీటర్లు, ఒక 200 కిలోమీటర్స్ మనం మూవ్ అయ్యే కొద్దీ ఒక స్లాంగ్ చేంజ్ ఉంటుంది. అంటే మన ప్రాంతంలో ఆ పదం ఒకలా ఉంటే వేరే ప్రాంతంలో ఆ పదాన్ని ఇంకో రకంగా పలుకుతారు. మొత్తానికి ఆ భాష ఒకటే, కానీ మాండలిక భేదాలు అనేవి ఉంటాయి. వాటిని డైలెక్ట్ అంటారు. యాక్సెంట్లో చేంజ్ ఉండొచ్చు, స్లాంగ్లో చేంజ్ ఉండొచ్చు. ఆ పదాలు చేంజ్ అవుతూ ఉంటాయి. మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు మీరు ఆంధ్ర ప్రాంతంలో ఏదైనా ఒక జిల్లాకి చెందిన వారైతే మీరు తెలంగాణ ప్రాంతానికి వచ్చినప్పుడు ఆ పదాల మధ్యన ఉన్న భేదాలను మీరు గమనించి ఉంటారు. ఒకే రాష్ట్రంలో కూడా అన్ని జిల్లాలలో అన్ని డిస్ట్రిక్ట్స్లో ఒకటే స్లాంగ్ యూజ్ చేయరు. ఇక్కడ హైదరాబాద్లో ఒక స్లాంగ్ ఉంటే మళ్ళీ కరీంనగర్లో, వరంగల్లో ఆయా జిల్లాల్లో ఒక్కొక్క డిఫరెంట్ స్లాంగ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఒక వస్తువుకి మనం ఒక పేరుతో పిలిస్తే ఆ ప్రాంతంలో ఇంకొక పేరుతో పిలుస్తారు అదే వస్తువుని. ఈ భేదాలను మీరు గమనించాలి. మీరు ఓన్గా మనం సెల్ఫ్ అబ్జర్వేషన్ చేసి వాటిలో ఉన్న స్లాంగ్స్ని మనం ఐడెంటిఫై చేసుకుంటే లాంగ్వేజ్లో ఉన్న గొప్పదనం మనకు అర్థమవుతుంది. సో ఎవ్రీ స్లాంగ్ ఈజ్ యూనిక్ టు దర్ పర్టికులర్ ప్లేసెస్. బట్ ఒక విద్యావంతుడు, ఒక చదువుకున్న వ్యక్తి వాటన్నింటికి మించి అందరికీ అర్థమయ్యేలాగా ఆయా ప్రాంతాలలో ఉన్న డిఫరెంట్ మాండలిక పదాలలో ఉన్న పదాలని, ఆ భాషలో ఉన్న పదాలని పొందుపరిచి అందరికీ అర్థమయ్యేలా మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు. ఎవరి భాషలో ఉన్న ఆ గొప్పదనం, అబ్బో రాయలసీమ భాష పదాలు, కొన్ని పదాలు ఎంత ముద్దుగా ఉంటాయి, కొన్ని కోస్తాంధ్ర పదాలు, కొన్ని ఉత్తర తెలంగాణ పదాలు, కొన్ని దక్షిణ తెలంగాణ పదాలు. ఆయా పదాల్లో ఉన్న ఆ అర్థం మనం తెలుసుకున్నప్పుడు వావ్ ఎంత మంచిగా ఉంటుందో. ఆ డిఫరెన్సెస్ మీరు ఆ చిన్న చేంజెస్ ని మీరు స్టూడెంట్స్, చిన్న పిల్లలు అబ్జర్వ్ చేయాలి. వాటిలో ఉన్న గొప్పదనాన్ని తెలుసుకోవాలి మనం ముందు. వేమన కూడా తను రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తి. వాస్తవానికి తనకు పెద్ద ఫిలాసఫర్ కూడా, తను పెద్ద పోయెట్, అలాగే పెద్ద ఫిలాసఫర్ కూడా. పోయెట్ కి ప్రోజ్ కి ఉన్న డిఫరెన్స్ మీకు పాత వీడియోలో నేను చెప్పి ఉన్నాను ఆల్రెడీ. మళ్ళీ దాన్ని రిపీట్ చేసే ప్రయత్నం చేయను. కాకపోతే తిను ఒక పెద్ద ఫిలాసఫర్స్ ఏం చేస్తారంటే ఒక 10, 11, 12 years లో ఉన్న పిల్లలుగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫిలాసఫర్స్ దే ఆర్ సెర్చింగ్ ఫర్ ద ఆన్సర్స్ టు ద లైఫ్స్ బేసిక్ క్వశ్చన్స్. అంతకు మించి అవసరంలా. ఫిలాసఫీ గురించి మీరు ఇంకా గ్రో అవుతుంటే దాని గురించి ఇంకా డెప్త్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే వాస్తవానికి దాని తెలుగులో మంచి అందమైన పదం తత్వవేత్త అంటారు. ఫిలాసఫర్ అంటే లైఫ్ గురించి బాగా అనలైజ్ చేసే పర్సన్స్ ని, దాని గురించి స్టడీ చేసే పర్సన్స్ ని ఫిలాసఫర్స్ అంటారు. ఒక బేసిక్ డెఫినేషన్ తెలుసుకోండి. దీని గురించి మీరు హైయర్ క్లాసెస్ లో ఇంకా మంచిగా నేర్చుకుంటారు. కాకపోతే మీకు ఇక్కడ ఫిలాసఫీ కాదు కానీ ఒక టైం మేనేజ్మెంట్ టెక్నిక్, రీసెంట్ గా ఒక టైం మేనేజ్మెంట్ టెక్నిక్ బాగా పాపులర్ అయింది. దాన్ని పాపులర్ చేసిన వ్యక్తి ఎలాన్ మస్క్. యాక్చువల్లీ దాన్ని ఇన్వెంట్ చేసింది ఎలాన్ మస్క్ కాదు, బట్ దాన్ని పాపులర్ చేసింది మాత్రం తనే. ఎలాన్ మస్క్ ఎవరో మీకు తెలుసు కదా. ప్రెసెంట్ వరల్డ్ లో రిచెస్ట్ పర్సన్ ఆన్ ద గ్లోబ్. మన ఎర్త్ పైన అందరికంటే రిచెస్ట్ పర్సన్ ఎలాన్ మస్క్. ట్విట్టర్ ఉంది కదా ఓల్డ్ నేమ్, ప్రెసెంట్ దాని నేమ్ ఎక్స్, దాని హెడ్. అలాగే డిఫరెంట్ స్పేస్ ఎక్స్, టెస్లా కంపెనీస్, ఇట్లా చాలా కంపెనీస్ కి తను మేనేజింగ్ డైరెక్టర్. సో ఇప్పుడు వరల్డ్ అని ఎందుకు అంటున్నాను, ఎందుకంటే ఆఫ్టర్ 1 month, ఆఫ్టర్ 2 months ఆర్ ఆఫ్టర్ 20 years అతని ప్లేస్ చేంజ్ అయిపోతూ ఉంటారు. మీకు తెలుసు ఇంతకు ముందు ఎవరు ఉండేవాళ్ళు వరల్డ్ రిచెస్ట్ పర్సన్ గా, నెక్స్ట్ మంత్ లో చేంజ్ అయిపోతుంటారు, లేదా నెక్స్ట్ ఇయర్ లో అయినా చేంజ్ అయిపోవచ్చు. సో ఈ రిచెస్ట్ పర్సన్స్ అనే లిస్ట్ స్టేబుల్ గా ఏముండదు. దట్స్ డైనమిక్. డైనమిక్ అంటే చేంజ్ అవుతా ఉంటది.
ఎందుకంటే అతని బిజినెస్ బాగుంటే ప్రెసెంట్ తను వరల్డ్ నెంబర్ 1 గా ఉన్నాడు. తన బిజినెస్ ఏమైనా డల్ అయితే ఇక జెఫ్ బెజోస్ రావచ్చు, అంటే అమెజాన్ పర్సన్ రావచ్చు, లేకుంటే ఇంకొకరు ఎవరైనా వరల్డ్ నెంబర్ 1 అవ్వచ్చు. ఇక్కడ మన కాంటెక్స్ట్ వరల్డ్ నెంబర్ 1 ఎవరనేది కాదు. తన పాపులర్ చేసిన టైం మేనేజ్మెంట్ స్కిల్ గురించి ఈ టెక్నిక్ పేరు వచ్చేసి పొమోడోరో టెక్నిక్. అంటే ఇది యాక్చువల్లీ ఇన్వెంట్ చేసింది ఒక ఇటాలియన్ స్టూడెంట్. ఈ పొమోడోరో టెక్నిక్ ని ఇన్వెంట్ చేసింది ఫ్రాన్సిస్కో సిరిల్లో. ఇతను ఒక యూనివర్సిటీ స్టూడెంట్ గా ఉండేటప్పుడు, అంటే లేట్ 1980s అంటే 1985 లేటర్ అనుకోవచ్చు మనం. సో లేట్ 1980s ఫ్రాన్సిస్కో సిరిల్లో అనే ఒక స్టూడెంట్ యాక్చువల్లీ ఇటాలియన్ యూనివర్సిటీలో ఉండే తను అందరు స్టూడెంట్స్ లాగే ఓవర్వెల్మింగ్ ఆఫ్ అసైన్మెంట్స్, బిజీ షెడ్యూల్స్, టైం మేనేజ్ చేయలేక ఏదైనా ఒక న్యూ మెథడ్ ఇన్వెంట్ చేయాలనుకున్నాడు. దేనికోసం? తన టైం ని మాక్సిమైజ్ ఫోకస్ గా మార్చడానికి. అలా ప్రయత్నాల్లో తన ఒక పొమోడోరో టెక్నిక్ అనేది ఇన్వెంట్ చేశాడు. ఓకే, ఒక 25 minutes పర్టికులర్ గా ఒక టాస్క్ మీద ఫోకస్ చేస్తాడు. ఇమీడియట్లీ ఆఫ్టర్ 25 minutes 5-6 minutes తను షార్ట్ బ్రేక్ తీసుకుంటాడు. మళ్ళీ నెక్స్ట్ టాస్క్ అనేది అనదర్ చంక్ అంటారు దాన్ని. అనదర్ టాస్క్ ని 25 minutes లాంగ్ ఉండేటట్లు ఇంకొక టాస్క్ ని ఫ్రేమ్ చేసుకుంటాడు. ఒక 4-5 టాస్క్స్ కంప్లీట్ అయ్యేసరికి ఒక లాంగ్ బ్రేక్ 25 to 30 minutes లాంగ్ బ్రేక్ తీసుకుంటాడు. దిస్ ఈజ్ వాట్ వి కాల్డ్ పొమోడోరో టెక్నిక్. యాక్చువల్లీ ఎలాన్ మస్క్ కూడా ఇదే టెక్నిక్ ఫాలో అవుతానని తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో చాలా సార్లు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. దానివల్ల ఇది ఇంకా పాపులర్ అయింది టెక్నిక్. అఫ్ కోర్స్ దిస్ ఈజ్ నాట్ ద ఓన్లీ టెక్నిక్ వీ హ్యావ్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టెక్నిక్. మనం నెక్స్ట్ వీడియోస్ లో ఇంకేమైనా టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలో నెక్స్ట్ టెక్నిక్స్ ఉంటే వాటిని కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ టెక్నిక్ వర్తి అనిపించి మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మనం ఎక్కడి నుంచి వచ్చాం? యాక్చువల్లీ యోగి వేమన ఒక ఫిలాసఫర్, అంటే లైఫ్ బేసిక్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేసే ప్రయత్నం చేసిన తెలుగు వ్యక్తి. వేమన పైన చాలా పరిశోధన చేసి, చాలా రీసెర్చ్ చేసి, అతని ఎన్నో పద్యాలని, ఎన్నో శతకాలని, ఎన్నో గ్రంథాలని అధ్యయనం చేపించి, ప్రత్యేకంగా స్కాలర్స్ ని పెట్టించి వాళ్ళతో రీసెర్చ్ చేపించి ఆ పద్యాలు ఎన్నింటినో భద్రంగా మన జనరేషన్ కి అందేలా చేసిన వ్యక్తి సిపి బ్రౌన్ గారు. వేమన గారు ఎప్పుడో లాంగ్ బ్యాక్ రాసిన తాటాకు పత్రాల పైన ఉంటాయి కదా, వాటిని తాటాకుల పైన రాసిన దాన్ని తీసుకొచ్చి బుక్స్ పైన డిజిటల్ లాగా టెక్స్ట్ గా మార్చి మనకి ఈరోజు ఇచ్చిన వ్యక్తి సిపి బ్రౌన్ గారు. అయితే వేమన గారు రాసిన ఈ పద్యంలో పదాలన్నీ మనకు అర్థమైనవే ఉన్నాయి. కొన్ని పదాలు అంకిలెరిగి ఒకటి, చేతి దివ్య ఒకటి, ఇట్లాంటి కొన్ని పదాలు మాత్రమే మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఐఎమ్ జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ బట్ మాస్టర్ ఆఫ్ నన్ లాగా యాజ్ ఎ ప్రైమరీ నేను అన్ని సబ్జెక్ట్స్ పైన నాకు ఒక జనరలైజ్డ్ ఐడియాస్ ఉంటాయి. వాటిని మీరు మాస్టర్ చేయాలి. మీరు ఇది ఏదైతే కాన్సెప్ట్ మీకు ఇష్టం ఉంటుందో ఆ కాన్సెప్ట్ పైన పిల్లలుగా మీరు ఇప్పటి నుంచి ఇంట్రెస్ట్ బిల్డ్ చేసుకొని ఇంకా ఆ పర్టికులర్ టాపిక్ లో మీరు మాస్టర్ అవ్వాలని అన్ని టాపిక్స్ ను కూడా మీకు ఇంట్రడ్యూస్ చేసే ప్రయత్నం చేస్తున్నాను నేను. సో ఈ ఫిలాసఫీ గురించి కాకుండా ఒక టైం మేనేజ్మెంట్ టెక్నిక్ మీకు చెప్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. ఇప్పుడు దీంట్లోకి వచ్చేసరికి ఈ పద్యంలో అంకిలెరిగి మాటలాడ నేర్చినప్పుడే పిన్న పెద్ద తనములెన్ననేలా అంటే అంకిలెరిగి మాట్లాడడం అంటే ఒక మర్మం తెలిసి, ఒక సీక్రెట్ తెలిసి, అంటే అనువెరిగి మాట్లాడితే అంటే సందర్భంకి అనుగుణంగా మాట్లాడడం వస్తే, సందర్భానికి అనుగుణంగా ప్రవర్తించడం వస్తే, చిన్నవాడైతే ఏంటి, పెద్దవాడైతే ఏంటి, ఎవరైనా ఒకటే. దానికి అతను చూపిస్తున్న ఉదాహరణ ఏంటో తెలుసా? పిన్న చేతి దివ్య పెద్దగా వెలగదా. ఒక దీపం ఉంది, దీపం పని ఏంటి? దీపం పని వెలుగునివ్వడం. ఆ దీపాన్ని తీసుకొచ్చి చిన్నపిల్లాడి చేతిలో పెట్టినా వెలుగుతుంది, పెద్దవాడి చేతిలో పెట్టినా ఆ దీపం అలాగే వెలుగుతుంది. అంటే ఇక్కడ దీపం అంటే ఉద్దేశం ఏంటి? జ్ఞానం, నాలెడ్జ్ చిన్నపిల్లవాడి దగ్గర ఉన్న ఒకటే, పెద్దవాడి దగ్గర ఉన్న ఒకటే. ఎవరైనా ఈ నాలెడ్జ్ ఉన్న పిల్లలు వాళ్ళు పెద్దవాళ్ళు ప్రవర్తించినట్లు ప్రవర్తిస్తే, అంటే సందర్భానికి అనుగుణంగా ప్రవర్తిస్తే, చిన్నపిల్లలైనా వాళ్ళని గౌరవించాలి, మనం ప్రశంసించాలి, అప్రిషియేట్ చేయాలి అని వేమన గారి ఉద్దేశం కావచ్చు. కాంటెక్స్చువల్ గా తను మాట్లాడితే, ఇంకా చెప్పాలంటే స్పీకింగ్ అప్రోప్రియేట్లీ. మన ఈ పద్యంలో అంకిలి అనే పదం గురించి మాట్లాడుకుందాం మనం. ఎందుకంటే అంకిలి అనే పదానికి డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. దుఃఖం లేక బాధ, ఆటంకం, ఆపద, భంగం, ఇలాంటి డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ చూడడానికి ఒకేలా ఉన్నాయి ఈ పదాలన్నీ, కానీ ఒక్కొక్క పదాన్ని ఒక్కొక్క కాంటెక్స్ట్ లో ఒక్కోలా యూజ్ చేస్తాం మనం. కానీ వేమన గారు ఇక్కడ ఉపయోగించిన కాంటెక్స్ట్ ఏంటంటే, సందర్భం ఏంటంటే, అంకిల్ అంటే సీక్రెట్, మిస్టరీ, అంటే కిటుకు అంటాం కదా, అక్కడ ఏదో లాజిక్ ఉంది. ఆ లాజిక్ ని నువ్వు ఐడెంటిఫై చేసి దానికి అనుగుణంగా నువ్వు ప్రవర్తించడం ఆయన యూజ్ చేసిన సెన్స్ అది. అంకిలెరిగి మాటలాడ నేర్చినప్పుడు అంటే
ఆ కాంటెక్స్ట్ లో, ఆ సందర్భంలో నువ్వు దానికి అనుగుణంగా అక్కడ ఏం జరుగుతుందో గమనించి నువ్వు ప్రవర్తిస్తే నువ్వు అంకిలెరిగి మాట్లాడినట్టు అర్థం. పోయంలో థర్డ్ లైన్ లో తను ఏమన్నాడు, పిన్న చేతి దివ్య పెద్దగా వెలగదన్నాడు. పిన్న అంటే ఏంటి? పిన్న అంటే చిన్నది అని అర్థం, చిన్నవాడు పిన్న. కొన్ని ఏరియాస్ లో అమ్మ మన మదర్ యంగర్ సిస్టర్ ని పిన్ని అంటాం, కొన్ని ప్రాంతాల్లో దాన్ని చిన్ని అంటారు. ఇంతకు ముందే మీకు చెప్పాను కదా మాండలిక భేదాలు ఉంటాయని. అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా మాట్లాడుతూ ఒకటే లాంగ్వేజ్ డిఫరెంట్ ఏరియాస్ లో డిఫరెంట్ గా వర్డ్స్ యూజ్ చేస్తాం. చేతి దివ్యే, చేతి దివ్య అంటే దీపం, దివి అని కూడా అనొచ్చు. దివి అన్న దీపమే. అందుకోసమే దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. దీపావళి, దీపాలను ఆవలి అంటే వరుసగా పెడితే దాన్ని దీపావళి అంటాం మనం. ఇక్కడ చేతి దివ్య అంటే మళ్ళీ వేరే అర్థం వస్తుంది. దివ్య అంటే దీపం అన్నాం కదా, ఇక్కడ చేతి దివ్య అంటే చేతిలో దీపం అని అర్థం కాదు. చేతి దివ్య అంటే కాగడ. సో చేతి దివ్య అంటే టార్చ్ అనొచ్చు మనం. యాక్చువల్లీ ఇంగ్లీష్ లో కూడా, బ్రిటిష్ ఇంగ్లీష్ లో దియా అంటే దీపమే. ఇంగ్లీష్ వర్డ్ కూడా దీపానికి దియానే, దియా DIYA అంటారు. యాక్చువల్లీ దివ్య అంటే దీపం కదా. దీవి అని ఒక వర్డ్ ఉంటుంది తెలుగులో, దీవి. దీవి అంటే ఏంటి? ఐలాండ్, ద్వీపం అంటారు యాక్చువల్లీ దాన్ని. ద్వీపం అన్న దీవి అన్న ఒకటే. ఓకే, దీవి అంటే ఐలాండ్ ఇంగ్లీష్ లో, దివి అంటే దీపం. రెండు ఒకేలా ఉన్నాయి కదా ఆల్మోస్ట్. అంటే ప్రొనౌన్సియేషన్, ఇట్లా ప్రొనౌన్సియేషన్ కొంచెం మ్యాచ్ అయితే వర్డ్స్ ని హోమోఫోన్స్ అంటారు. ఇంకా కొన్ని వర్డ్స్ ఉంటాయి, ఫర్ టెన్, పెన్, బుక్, కుక్, ఇలాంటి వర్డ్స్ ని హోమోఫోన్స్ అంటారు. కానీ ఇంగ్లీష్ లో వేరే గమ్మత్ అనేది ఒక సెక్షన్ ఉంది. ఏంటో తెలుసా? హోమోనిమ్స్ అని కొన్ని ఉంటాయి. ఒకటే వర్డ్ ఉంటుంది, డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. ఫర్ సపోజ్ బ్యాట్. బ్యాట్ అంటే ఏంటి? క్రికెట్ లో బ్యాట్స్మెన్ యూజ్ చేసే బ్యాట్. BAT బ్యాట్ అంటే ఒక బర్డ్ కూడా, బర్డ్ ఫ్యామిలీ కావచ్చు. అది మేము మ్యామల్ ఫ్యామిలీ, అది గబ్బిలం అంటారు తెలుగులో. BAT బ్యాట్ అంటే గబ్బిలం, మ్యామల్ ఫ్యామిలీ అది. ఓకే, సో దానికి కూడా అదే అర్థం యూజ్ చేస్తారు. లేకుంటే పామ్ అంటారు దీన్ని. ఈ ఏరియాని ఏమంటారు? PALM, పామ్ అంటారు. తెలుసు కదా, అరచేతిని మనం ఇట్లా ఉన్న ఈ ప్లేస్ ని మనం పామ్ అంటాం. అదే విధంగా పామ్ ట్రీ ఒకటి ఉంది. ఏంటి అది? తాటి చెట్టు తెలుగులో. పామ్ ట్రీ చూసారా మీరు? PALM, దాని స్పెల్లింగ్ కూడా సేమ్. ఇట్లా స్పెల్లింగ్ ఒకటే ఉంటది, మీనింగ్ డిఫరెంట్ గా ఉంటది. వీటిని హోమోనిమ్స్ అంటారు. నాకు కన్ఫ్యూజ్ అయ్యి వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో అనుకునేటప్పుడు నేను పెట్టుకుంది ఏంటంటే పామ్, నిమ్, పామ్ అని గుర్తుపెట్టుకున్నా. హోమోఫోన్స్ లో మీరు అబ్జర్వ్ చేస్తే, ఫోన్ లో మనం ఒకలా మాట్లాడితే అవుట్ సైడ్ పర్సన్ రిసీవర్ కి వేరేలా వినిపిస్తుంది. ఫర్ సపోజ్ మీ డాడ్ మార్కెట్ లోకి వెళ్ళారు, డాడ్ ఒక బన్ తీసుకురా అంటావు నువ్వు. డాడ్ అంటారు ఏంటి? గన్నా అంటారు. కాదు డాడ్, బన్ అంటావు నువ్వు. అంటే రిసీవర్ కి నువ్వు ఒక వర్డ్ అంటే తనకు వేరే విధంగా వినిపిస్తుంది. అది ఫోన్ లో కదా జరుగుతుంది. స్పెల్లింగ్ డిఫరెంట్ గా ఉంటది, ఒకేలా సౌండ్ వచ్చేలా మాట్లాడతా కూడా హోమోఫోన్స్ అంటారని నేను గుర్తుపెట్టుకున్న వాటిని. ద్వీపం అంటే ఐలాండ్. ఇక్కడ ఐలాండ్ అనే పేరు వచ్చింది కాబట్టి గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ని ఆర్కిపెలాగో, అది ఒకసారి గుర్తుంచుకోండి. మనం కలెక్టివ్ నౌన్స్ ఎవ్రీ టైం ఎప్పుడు వీడియో చేసినా మీకు కలెక్టివ్ నౌన్స్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తుంటాను నేను. ఇంతకుముందు కూడా చాలా కలెక్టివ్ నౌన్స్ నా స్టోరీస్ లో చెప్పాను నేను. ఐలాండ్ అనే కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి, మనకి ద్వీపం గురించి వచ్చింది కాబట్టి కలెక్టివ్ నౌన్ ఫర్ ఐలాండ్స్ అంటే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ ని ఆర్కిపెలాగో అంటారు. ఓకేనా? ఇదన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే, మన దివ్య నుండి వచ్చింది. చేతి దివ్యే కదా. చేతి దివ్య అంటే ఏమన్నాం? కాగడ అన్నాం. కాగడ అంటే ఏంటి? టార్చ్. ఓకేనా? అంకెలెరిగి మాట్లాడడం అంటే అనువెరిగి మాట్లాడడం, స్పీకింగ్ అప్రోప్రియేట్లీ అని చెప్పుకున్నాం కదా మనం. వాట్ ఈస్ స్పీకింగ్ అప్రోప్రియేట్లీ? అప్రోప్రియేట్ గా స్పీక్ చేయాలంటే బేసిక్ 2-3 రూల్స్ చూద్దాం. దీస్ ఆర్ నాట్ ద పర్టికులర్ రూల్స్ యూ హ్యావ్ టు ఫాలో, బట్ దీస్ ఆర్ సమ్ సపోర్టింగ్ స్టఫ్ టు యూ. ఓకే, నువ్వు ఒక గ్రూప్ లో మాట్లాడేటప్పుడు ట్రై టు అవాయిడ్ ప్రొఫానిటీ, ట్రై టు అవాయిడ్ స్లాంగ్స్, ట్రై టు అవాయిడ్ అఫెన్సివ్ లాంగ్వేజ్. అంటే ఒక అఫెన్సివ్ లాంగ్వేజ్, అఫ్ కోర్స్ ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం, నీ స్లాంగ్ నా స్లాంగ్, నువ్వు ఏ ఏరియా పర్సన్ అయితే ఆ ఏరియా స్లాంగ్ నీలో ఇన్బిల్ట్ గా ఉంటుంది. ఒక కోస్తా ఆంధ్ర ప్రాంతవాసిగా నా స్లాంగ్ నాకుంటుంది, ఒక రాయలసీమ వాసిగా నీ స్లాంగ్ నీకుంటుంది, ఒక తెలంగాణ ప్రాంతవాసిగా ఆయన స్లాంగ్ ఆయనకుంటుంది. ఎవరు ఏ పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా వాళ్ళ స్లాంగ్ వాళ్ళు మాట్లాడతారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు అడ్రస్ సమ్వన్ in the international level or national level, or when it comes to a stage, you try to normalize, you try to minimize the slang. Maximum a slang ni tagginchi oka standardize ga maatladani mana prayatninchali. At the same time, of course, we love our slangs, we love our dialects, we love our language, but when it comes to a stage, when it comes to a standard book, you have to use a standardized language. Yes, do you agree with it? ట్రై టు అవాయిడ్ అఫెన్సివ్ లాంగ్వేజ్. ఒక అఫెన్సివ్ లాంగ్వేజ్ ని కూడా నువ్వు యూజ్ చేయకూడదు. అంటే ఆపోజిట్ పర్సన్ హట్ అయ్యేలాగా ఏ వర్డ్స్ నువ్వు యూజ్ చేయడానికి ప్రయత్నించకూడదు.
try to avoid profanity. And second one is you have to choose the accurate words, means whatever in your mind you have to try to express it. And one more thing is in speaking appropriately, consider the audience. ఇప్పుడు నేను మాట్లాడుతుంది నేను జనరల్ గా అనుకున్న వీడియో చేసే ముందు అనుకున్నది ఒక 8 years to 12 years మిడిల్ లో ఉన్న పిల్లల గురించి మాట్లాడదాం అనుకున్నా. కానీ అట్ ద సేమ్ టైం నేను మాట్లాడుతూ ఉంటే ఆ వర్డ్స్ అనేవి కొన్నిసార్లు 8, 9, 10, 11, 12 years పిల్లలకి అట్లా నేను ఆ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేసుకుంటా వెళ్ళిపోతున్నాను. వర్డ్స్ లో ఉన్న ఆ డిఫికల్టీ లెవెల్ నేను పెంచుకుంటా వెళ్తున్నాను అనే ఫీలింగ్ లో నేను వచ్చేసాను. అంటే నేను ఎవరితో మాట్లాడుతున్నాను, ఏ ఏజ్ గ్రూప్ పిల్లలతో మాట్లాడుతున్నాను, లేకుంటే అడల్ట్స్ పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నానా, చిన్నపిల్లలు కిడ్స్ తో మాట్లాడుతున్నానా అంటే కన్సిడర్ ద ఆడియన్స్ నువ్వు కన్సిడర్ చేయాలి. నువ్వు స్పీకింగ్ అప్రోప్రియేట్ అంటే నువ్వు సందర్భం అనుగుణంగా మాట్లాడడం అంటే నీ ఎదురుగా ఉన్న వాళ్ళు ఎవరు, వాళ్ళకు అనుగుణంగా మాట్లాడే ప్రయత్నం చేయడానికి కన్సిడర్ ద ఆడియన్స్ అంటారు. నేను ఎవరితో మాట్లాడుతున్నాను అనే కన్సిడరేషన్ నా మైండ్ లో ఉండాలి. సో దిస్ ఈస్ ఆల్సో కమ్స్ అండర్ స్పీకింగ్ అప్రోప్రియేట్లీ. సో ఈ వీడియోలో ఫైనల్ సెక్షన్ కి వద్దాం. మనం ఏంటంటే మనం ఇవన్నీ మాట్లాడేటప్పుడు సెన్స్ ఏమనుకున్నాం, పిల్లలు ఏదైనా పని చేసేటప్పుడు, చిన్నపిల్లలు మెచ్యూర్డ్ గా బిహేవ్ చేసినప్పుడు, వాళ్ళ స్థాయికి మించి పని చేసినప్పుడు, లేకుండా ఉండాల్సిన సామర్థ్యం వాళ్ళకు ఉన్నప్పుడు, అంటే ఎలా మాట్లాడాలో అలా మాట్లాడినప్పుడు, ఎలా బిహేవ్ చేయాలో అలా బిహేవ్ చేసినప్పుడు మనం అప్రిషియేట్ చేయాలి. అలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. మీకు యూసఫ్ మలాలా జాయ్ అనే పేరు మీరు వినుంటారు. తను ఒక పాకిస్తానీ అమ్మాయి. తను యంగ్ ఏజ్ లోనే నోబెల్ పీస్ ప్రైజ్ ని అచీవ్ చేసింది. ఎవరితో కలిసి? మన ఇండియన్ పర్సన్ అయిన కైలాష్ సత్యార్థి గారితో కలిసి నోబెల్ పీస్ ప్రైజ్ ని తను షేర్ చేసుకుంది. తను ఆ ఎర్లీ ఏజ్ లో అంత అచీవ్ అయింది తను. సో వీ హ్యావ్ టు అప్రిషియేట్ హెర్. ఆమె కంటే పెద్దవాళ్ళు చాలా గొప్ప పనులు చేసిన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఆమెను ఆ సంవత్సరం నోబెల్ ప్రైజ్ ఎందుకు ఇచ్చారంటే అలాంటి పిల్లల్లో ధైర్యం నింపడం కోసం. ఎవరైతే అఫెండ్ అవుతున్నారో, ఎవరైతే సప్రెస్ అవుతున్నారో, ఎవరైతే లో ఫీల్ అవుతున్నారో అలాంటి పిల్లల్లో ఒక ధైర్యం ఇవ్వడానికి ఆ పాపకి ఆ సంవత్సరం నోబెల్ పీస్ ప్రైజ్ మన సత్యార్థి గారితో కలిసి ఆమెను షేర్ చేసుకోవడం జరిగింది. షీఈస్ ద యంగెస్ట్ నోబెల్ లారియట్ ఇన్ ద వరల్డ్. యాక్చువల్లీ నోబెల్ ప్రైజ్ తీసుకున్న వాళ్ళలో తనే యంగెస్ట్ ఒలింపిక్ మెడలిస్ట్ ఫ్రమ్ ఇండియా ఈజ్ అమన్ షరావత్. తను గ్రాప్లర్ మీన్స్ రెజ్లర్, ఇలా హోల్డ్ చేసి ఫైట్ చేస్తే గ్రాప్లర్స్ అంటారు వాళ్ళని. రెజ్లర్ తను ఫైటర్. తను ఇండియా నుంచి యంగెస్ట్ 21 years 24 days కే తనకి బ్రాంజ్ మెడల్ వచ్చింది. ఇక్కడ మొన్న రీసెంట్ 2024 ప్యారిస్ ఒలింపిక్స్ లో. ప్యారిస్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ఫ్రాన్స్. ఓకే, ఇంతకు ముందు ఈ రికార్డు మన పివి సింధు, మన తెలుగు అమ్మాయి పివి సింధు పేరు మీద ఉండే. అంటే ఇండియా నుంచి యంగెస్ట్ మెడలిస్ట్ పివి సింధు పేరు మీద రికార్డు ఉండే. తను 21 years 1.5 months 1.5 months లో తనకి మెడల్ వస్తే తనకు వచ్చేసి 2016 లో రియో ఒలింపిక్స్ లో వచ్చింది. రియో మీన్స్ రియో డి జెనీరో, బ్రెజిల్ క్యాపిటల్ యాక్చువల్లీ. సో తనకి 2016 లో 21 years 1.5 months 1.5 months లో మెడల్ వస్తే యంగెస్ట్ ఒలింపిక్ మెడల్ ఫ్రమ్ ఇండియా అయితే ఆ రికార్డ్ ను బ్రేక్ చేసి ఈ సంవత్సరం 2024 లో ప్యారిస్ ఒలింపిక్స్ లో అమన్ షరావత్ తన రెజ్లర్ తన రికార్డ్ ను బ్రేక్ చేశాడు. అలాగే ఇండియా నుంచి 11 years కే ఒలింపిక్ లో పార్టిసిపేట్ చేసిన ఒక అమ్మ ఉంది, ఆర్తి సాహా. తన స్విమ్మర్ యాక్చువల్లీ. ఆర్తి సాహా ఫ్రమ్ ఇండియా ఇస్ ద యంగెస్ట్ ఒలింపియన్, నాట్ ఒలింపిక్ మెడలిస్ట్. She didn't get Olympic medal, but she is the youngest participant in Helsinki 1952. Helsinki is the capital of Finland country. Ansar Ahmad Sheikh 21 years కి తను IAS క్రాక్ చేశాడు. It is really very hard not to crack. ఇండియాలోని హైయెస్ట్ సివిల్ ఆఫీసర్స్ పోస్ట్ అయిన IAS కి 21 years తను సెలెక్ట్ అయ్యాడు. ఓకే, సో ఇలాంటి చెప్పుకుంటూ పోతే పిల్లలు ఇన్ సో మెనీ ఫీల్డ్స్ మనం ఇట్లాంటి న్యూమరస్ ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ పోవచ్చు. పిల్లలు చిన్న ఏజ్ లోనే చాలా వండర్స్ చేసిన పిల్లలు ఉన్నారు. వాళ్ళ స్టోరీస్ మీరు నేర్చుకుంటే దాన్ని మోటివేట్ గా తీసుకొని మీరు కూడా దాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళగలరు. మన ఇండియాని ఇంకా 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 పైకి తీసుకువెళ్ళగలరు. మీరు కూడా విజ్ఞులైన మీరు అందరూ కూడా ఇది మీకు ఉపయోగకరంగా ఉంటే నలుగురితో పంచుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.